నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెద్ద నోట్ల ఉపసంహరణతో 4 లక్షల కోట్ల నల్లధనం బయటికి రావచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తాల్లో పన్ను ఎగవేత సొమ్ముపై కేంద్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. బ్యాంకుల్లో నగదు డిపాజిట్లను ప్రభుత్వ డేటాబేస్ వద్ద ఉన్న నిఘా సమాచారంతో పోలుస్తూ పరిశీలన చేసింది. దీంతో ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారు, లెక్కల్లో చూపని సొమ్ము, డొల్ల కంపెనీల వివరాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ డిపాజిట్లపై నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖను కేంద్రం ఆదేశించింది. నల్లధనంపై యుద్ధాన్ని ప్రారంభించిన మోదీ సంస్కరణలను కొనసాగిస్తామని ఉజ్వల గుజరాత్ సదస్సులో మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల ఉపసంహరణతో వెలికి వస్తున్న నల్లధనంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు; కె కోటేశ్వరరావు గారు, చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య జాతీయ కార్యదర్శి; జి సురేష్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 4 లక్షల కోట్ల నల్లధనం వెలుగుకి రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే ప్రభుత్వం ఊహించిన దానికంటే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనేటువంటి ప్రక్రియ విజయవంతమైనట్టుగా మనం భావించవచ్చా? పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్ అనే ప్రక్రియ ఒక మహా సంస్కరణలలో మొదటి మెట్టుగా భావించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఐసోలేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ అన్ ఐసోలేటెడ్ డెసిషన్ కానివ్వండి, కానీ ఇది ఒక స్ట్రీమ్ ఆఫ్ డెసిషన్స్, ఒక స్ట్రింగ్ ఆఫ్ డెసిషన్స్కి మొదటి మెట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని 66 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక పతనావస్థకి వ్యవస్థలను తీసుకొని వస్తే, భారతదేశంలో ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ని పెంచి పోషిస్తే, నీతి నిజాయితీలు అన్నవి మొత్తం సమాజంలో లేకుండా పోతే, వాటన్నిటిని రీబిల్డ్ చేయాలంటే సంస్కరణలు ముఖ్యం. ఇప్పుడు మన బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా, ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా, మన వ్యవస్థలో మనం ఇంటర్నేషనల్ సూచీలలో ఎక్కడ చూసినా కూడా మనం చెడు వాటికి నెంబర్ 1గా ఉంటున్నాం. ఫస్ట్ టాప్ 10లో ఉంటాం. మంచి ప్రాక్టీసెస్కి బాటంలో ఉంటాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ఆలోచిస్తే ఎంత మిస్గవర్నెన్స్ జరిగింది 6 డికేడ్స్లో, 66 ఇయర్స్లోనే తెలుస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి గారి ప్రధానమైన నిర్ణయం మొదటి నుంచి కూడా ఈ సంస్కరణల్ని దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో, అన్ని వ్యవస్థలలో తీసుకురావాలని. సో కరెన్సీ రిఫార్మ్ని బేస్ చేసుకొని ఎన్ని రిఫార్మ్స్ని స్టార్ట్ చేశారు. సో కరెన్సీ రిఫార్మ్ మొదటిగా మనం డిమానిటైజేషన్ అనుకుంటే, దాని తర్వాత వచ్చే రిఫార్మ్ బిజినెస్లో ఆర్థిక పరంగా తీసుకొచ్చే రిఫార్మ్స్, ఆర్థిక రిఫార్మ్స్, మ్యాక్రో ఎకానమిక్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, అసెట్ రిఫార్మ్స్, దాని తర్వాత పొలిటికల్ రిఫార్మ్స్, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పెంచడం, సోషల్ రిఫార్మ్స్. ఓవరాల్గా చూస్తే నేషనల్ వాల్యూస్నే రిఫార్మ్ చేయాల్సిన అవసరం, జాతీయ విలువలనే సంస్కరణ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి విజయవంతం తప్పకుండా అయింది. విజయ్ కుమార్ గారు, అక్రమ సొమ్ము, అలాగే పన్ను ఎగవేత సొమ్ము డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. బ్యాంకుల లెక్కల్లోకి ఈ సొమ్ము అంతా కూడా జమ అయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఐటీ అలాగే ఈడీ ఈ విభాగాల చర్యలు ఏ విధంగా కీలకం కాబోతున్నాయి? డిమానిటైజేషన్ ప్రక్రియలో జరిగిన ఒక గొప్ప ఇష్యూ ఏంటంటే ఐడెంటిఫికేషన్. ఈరోజు బ్యాంకుల్లో ఉండే డబ్బు, ఎవరి డబ్బు, ఎంత డబ్బు, ఏ బ్యాంకులో ఉంది అన్న స్పష్టమైన అవగాహన ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, రకరకాల దాని ప్రభుత్వ సంస్థలన్నిటికీ పూర్తి స్థాయి అవగాహన ఉంది. దాదాపు 13-14 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు ఇండివిజువల్స్, స్మాల్ బిజినెస్ అంటే 15-20 lakhs లోపల ఉండే వ్యాపారస్తులు, ఎన్జిఓలు, ఈ 3 కేటగిరీల నుంచి 60 లక్షల యూనిట్లు, అంటే 60 లక్షల మంది కావచ్చు, సంస్థలు కావచ్చు, యావరేజ్ లెక్కన 11 లక్షలు ఈ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది అని ఒక స్థూలమైన అవగాహన వచ్చింది. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఎంత వచ్చింది, మన రుణాల రూపంలో ఎంత కట్టేశారు, మళ్ళీ వచ్చి దాని జన్ధన్ అకౌంట్లో ఎంత కట్టారు. సో వీ హ్యావ్ అ క్లియర్ కట్ దాని డేటా. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ డబ్బు ఎలా వచ్చింది, బ్యాంకుల్లో ఇప్పుడు కట్టిన డబ్బు, మనం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని 11 lakhs యావరేజ్ అమౌంట్, ఇట్ ఈజ్ అన్అకౌంటెడ్ మనీ, ఇంకా చెప్పాలంటే నాన్ ట్యాక్స్ పెయిడ్ మనీ. సో ఈ నాన్ ట్యాక్స్ పెయిడ్ మనీ అన్న ఇది, బాబు నువ్వు ఇంతకుముందు ట్యాక్స్ కట్టకుండా నువ్వు చేసావు, ఆ ట్యాక్స్ కట్టు. సో దీంట్లో చాలామంది ఏమంటున్నారంటే 2 లక్షలు 2.5 lakh వచ్చిన వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెడతామని. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు బ్యాంకులో 15 lakhs డిపాజిట్ చేస్తే నీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అంటే ఇంతకాలం మనం ఆ బాధ్యతను తీసుకోలేదు, ఆ బాధ్యతను గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఆ యొక్క దాని గవర్నమెంట్కి చెందిన ఆ యొక్క దానికి సంబంధించిన సంస్థలు కూడా పట్టించుకోలేదు. కనీసం ఒక 50% అన్నా మనం చేయగలిగితే మోడీ విల్ బికమ్ అ గ్రేట్
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. కోటేశ్వరరావు గారు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఒత్తిడికి గురైనటువంటి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అలాగే ఉత్పత్తి రంగాలు మళ్ళీ ఏ విధంగా పుంజుకోవాలి, ఇందుకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి? CGTMSE క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మీడియం అండ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది దీని మొత్తం పేరండి. ఇంతకుముందు ₹1 కోటి వరకు మనకి ఈ గ్యారంటీ ఫండ్ ఉండేది, ఇప్పుడు 2 కోట్లకు పెంచారు. దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీస్ ఈ లోన్ తీసుకుంటానికి ఎటువంటి కొర్లెటరల్ సెక్యూరిటీస్, ఎటువంటి ఆస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ స్కీమే దాంట్లో తీసుకుంటుంది. ఇంతకుముందు సెక్యూరిటీ పెట్టలేక, ఇండస్ట్రీ పెట్టలేక మానివేసిన వాళ్ళందరికీ కూడా ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చిందండి. దీంతోపాటు ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేసింది ఇంకొక పాయింట్ కూడా ఉందండి. ఇంతకుముందు వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ మనం 20% ఆఫ్ ది ప్రొజెక్షన్ మీద చేసేవాళ్ళం, ఇప్పుడు ఆయన 25% తీసుకోమన్నారు. అంటే ఇంకో 5% ఫండ్స్ అవైలబిలిటీ ఇండస్ట్రీస్కి పెరుగుతాయి. ఫండ్స్ పెరిగినప్పుడు వీళ్ళు బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతాయి. బిజినెస్ ఆపర్చునిటీ అంటే మీకు క్యాష్ రొటేషన్, మన నగదుని తిప్పి పెట్టుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. దానివల్ల మనకి ఇండస్ట్రీస్కి ఎక్కువ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఇవి ఇప్పుడు ఏదైతే ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఉత్పాదక రంగాలు ఏవైతే దెబ్బతిన్నాయో లేదు కొంచెం స్లో అయినాయో వాళ్ళందరికీ ఇది చాలా వెరీ గ్రేట్ వెల్కమింగ్ ఫీచర్. గత 3 నెలలుగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో రెవెన్యూ జనరేషన్ పడిపోయింది. అది దానివల్ల ఇప్పుడు మనం ఒత్తిడికి గురైనాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 3 నెలలు పడిపోవటం వలన చాలా ఎంఎస్ఎంఈ యూనిట్స్ బ్యాంకులకి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో డిఫాల్ట్ అవుతున్నారు. దానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక లిమిట్ని టెంపరీగా అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ ఇచ్చి వీళ్ళని ఈ ఇంట్రెస్ట్ బ్యారియర్ని ఇప్పుడు కట్టలేని డిఫాల్ట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవే విధంగా ఒక ప్రొవిజన్ ఇచ్చారనమాట అండి. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇప్పుడు 3 నెలలు మనం ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతే డిఫాల్ట్ అయ్యాము. 4వ నెలలో కనుక ఒక ప్రొవిజన్ ఇచ్చినట్టయితే ఈ 3 నెలల ఇన్స్టాల్మెంట్కి బ్యాంకు సరిపడా ఇవ్వదు, 1 నెలకో 2 నెలకో ఇస్తారు. దాన్ని మళ్ళీ ఇది నెక్స్ట్ 1 మంత్లోనే ఇప్పుడు క్లోజ్ చేయాల్సి వస్తుంది. కనుక మేము ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్ తరఫు నుంచి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 3 నెలలు ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయింది ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ 9 మంత్స్కి స్టాగర్ చేసి పెంచి నెక్స్ట్ 9 మంత్స్ ఇన్స్టాల్మెంట్తో పాటు ఇందులో నుంచి ఒక పార్ట్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకుంటూ బై ఎండ్ ఆఫ్ ది 9 మంత్స్ ప్లస్ 3 1 ఇయర్ అయ్యేటప్పటికి ఈ అకౌంట్ని రెగ్యులరైజ్ చేసుకునే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. సురేష్ గారు, మరి ఈ పరిస్థితుల్లో పన్నుల వ్యవస్థలో ఎలాంటి కీలకమైన సంస్కరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది? ఒక 60 లక్షల అకౌంట్స్లో 2.5 lakhs అబౌవ్ క్యాష్ డిపాజిట్స్ జరిగినాయని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. అందులోంచి ప్రైమరీగా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అది ఆటోమేటిక్గా డేటాబేస్లో వచ్చేస్తుంది అనమాట. గవర్నమెంట్కి ఆర్బీఐ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ రిట్రైవ్ చేసి అందులోంచి ఏవైతే కాంప్లికేటెడ్ స్టేట్స్ లైక్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్న స్టేట్స్ని వాటిని ముందుగా ఫోకస్ చేసి ఎక్కడైతే ఈ బెనామీ ఆర్ హవాలా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగే స్టేట్స్ మీద ప్రైమరీగా ఫోకస్ చేయడం అనేది ఇప్పుడు ఈడీ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు కూడా కలిసి కామన్గా దే ఆర్ వర్కింగ్ అవుట్. ఆ ఇన్ఫర్మేషన్తో దెన్ ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి. లాస్ట్ ఈ 60 daysలో ఉట్టి డైరెక్ట్ ట్యాక్సెస్ గ్రోతే ఆల్మోస్ట్ 12% ఉంది. ఈ మాత్రం ఇంకా రీఫార్మ్ స్టార్ట్ చేయకముందే మనకి 12% గ్రోత్ ఎలా వచ్చింది అనేది నేను చెప్తున్నాను. అంటే అదే ఇంకా రీఫార్మ్ స్టార్ట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువగా మీకు గ్రోత్ వచ్చడానికి అవకాశం. ఇది ఓన్లీ ప్రజలు వాలంటీర్గా వాళ్ళ స్ట్రీమ్లోకి రావడం, జాయిన్ అవ్వడం వల్లనే మనకి 25% ఇండివిజువల్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ ఉంది. అంటే ఇంతకుముందు వాళ్ళు బిజినెస్ చేయలేదని కాదు, చేశారు. కానీ ఆ రీఫార్మ్స్లో ఇప్పుడు మేము జాయిన్ అవుతున్నామని వాళ్ళు వాలంటీర్గా జాయిన్ అవ్వడం వల్లనే వాళ్ళు ఇప్పుడు మనకి టర్న్ ఓవర్ కానీ జీడిపిలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ ఈ ఇయర్కి 14.4% గ్రోత్ ఉంటే అందులో ఇండివిజువల్స్ది 38%. సడన్గా ఇండివిజువల్స్ మనందరికీ 38% ఇన్కమ్ పెరగలేదు కదా, బట్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా కట్టాం? రీఫార్మ్స్ వస్తున్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, దాడులు జరుగుతాయి అనే ప్రజల లోపల ఆ మార్పుతోనే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కృష్ణారెడ్డి గారు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పాటు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా దేశ ఆర్థిక పురోగతికి గట్టి పునాదులు పడతాయి? అంటే వైబ్రెంట్ గుజరాత్ సమిట్లో వారు మాట్లాడుతూ 3D అనే ఒక ప్రపోజిషన్ తీసుకురావడం జరిగింది. అంటే భారత మార్కెట్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఇంకే రకమైన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మనకి ఎక్కువ ఎందుకు రావాలన్న దానికి ఒక ప్రపోజిషన్ వారు ఏం చేశారంటే, మన దగ్గర ప్రజాస్వామ్యం ఉండడం అంటే డెమోక్రసీ,
మనకున్న డెమోగ్రాఫిక్స్ అంటే మనకున్న యూత్ఫుల్ ఏజ్ గ్రూపు, తర్వాత లార్జ్ మిడిల్ క్లాస్, ఆ డెమోగ్రాఫిక్స్, ఇంకా సైకోగ్రాఫిక్స్ కూడా ఉన్నాయి కానీ వాళ్ళు డెమోగ్రాఫిక్స్ గురించి మాట్లాడారు. దాని తర్వాత మన దగ్గర ఉన్న డిమాండ్, రోబస్ట్ డొమెస్టిక్ డిమాండ్. సో ఈ మూడింటిని చూసుకున్నా కూడా ఏ వ్యాపార సంస్థ అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా కూడా వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఈరోజు భారతదేశంకి ఉంది. భారతదేశానికి అవసరం కాదు, వాళ్ళ వ్యాపార సంస్థలకు కూడా ఉంది, వాళ్ళ దేశాలకు కూడా ఉంది. కాబట్టి దాన్ని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ మార్పులు తీసుకురాబోతా ఉన్నాం వ్యాపార సంస్థలలో, వ్యాపార వ్యవస్థలు అంటే ఒక 4 కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. మొదటిది, ఈ డిస్క్రిషనరీ పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని పక్కకు పెట్టి సిస్టమిక్గా బిజినెస్లు నడిపే విధానాన్ని గవర్నమెంట్ తీసుకురావడం మొదలుపెట్టింది. రెండవ పెద్ద రిఫార్మ్ ఏంటి అంటే సెలెక్టివ్ ఆపర్చునిటీ కాకుండా ఓపెన్ ఆపర్చునిటీస్ కల్పించడం జరిగింది. మూడోది, ఎన్ఫోర్స్మెంట్ డ్రివెన్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఉండే విధంగా. ఇంతకుముందు ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ లేకుండా అన్లిమిటెడ్, అంటే ఎవరికి ఏది చేయగలిగితే అది, అంటే నిజాయితీగా ఉండడం కష్టం, అవినీతి చేయడం ఈజీ ఈ సిస్టంలో. అయిపోయేసరికి ఎవరైతే నిబద్ధతతో బిజినెస్ నడుపుతారో వాళ్ళు నష్టాల్లో పోవడం జరుగుతుంది. ఈ 3-4 ఒకవైపు అయితే, ఇంకొక వైపు మౌలిక సదుపాయాలు ఏదైతే కల్పించాలనో ఇండస్ట్రీకి, వెదర్ బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేయడం కానివ్వండి, తర్వాత రేపొద్దున రాబోయే బడ్జెట్లో కూడా మీరు చూస్తారు లెండింగ్ రేట్స్ కట్ చేయడం కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్స్ పెంచడం కానివ్వండి, రేట్ తగ్గించడం కానివ్వండి, తర్వాత స్లాబ్స్లో కూడా మార్పులు తీసుకురావడం కానివ్వండి. వాటిని చేయకపోతే ఇప్పుడు తీసుకున్న డిమానిటైజేషన్ అనే ఒక డిసిషన్కి సరైన ఫలితాలు రావాలని నేను అనుకుంటున్నాను. విజయ్ కుమార్ గారు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దాదాపు 4 లక్షల కోట్ల నల్లధనం బయటికి రావచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. కానీ అసలు నల్లధనం అంతా స్థిరాస్తి రంగంలో, అలాగే బంగారంలో, వ్యాపారాల్లో, విదేశాల్లో కొలువుదీరి ఉంది. మరి ఈ తరహా నల్లధనాన్ని బయటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి? ఇప్పుడు జరిగిన డిమానిటైజేషన్ ద్వారా అది కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, దాని రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కావచ్చు, ఇత్యాదులు ఇవన్నిటిని ఇంతదాకా కట్టకుండా సొమ్ము చేసుకున్న వారి చేత ఆ యొక్క సొమ్ము ఎలా ఉంది, ఆ యొక్క సొమ్ము ఎంత ఉంది దాన్ని బ్యాంకులోకి తెప్పించడానికి చేపట్టిన ప్రక్రియ ఈ డిమానిటైజేషన్ ప్రక్రియ. కానీ మొత్తం మీరు అన్నట్టు డబ్బు రూపంలో ఉండదు. ఆస్తులు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, బంగారాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, రకరకాలు ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి? సో ఈ డబ్బు రూపం నుంచి వస్తు రూపంలో మారిన తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్ ప్రక్రియ ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ అయింది, బినామీ చట్టం. సో పాత చట్టానికి కూరలు పెట్టారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పోయి కూర్చొని ఎవరెవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఒక డేటాబేస్ తీసుకుంటే ఈ ఆస్తులు నీ పేరుతో ఉన్నాయి, నీకు అంత ఇన్కమ్ ఉందా? సో అంత ఇన్కమ్ లేనప్పుడు నీకు ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చిన్న ప్రక్రియ ఇన్ని రోజులు ఎందుకు జరగలేదు అని. సెకండ్ ఏమంటే రియల్ ఎస్టేట్, ఎక్కడే మనం ఎక్కువ కరప్షన్ ఉంది, ఎక్కువ ట్యాక్స్ ఎవేజన్ ఉంది అనుకున్నాము, దాని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి సంస్కరణలు అయితే ఖచ్చితంగా తేవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి గోల్డ్ స్మగ్లింగ్ మనకు ఎంత కావాలి అంతే తీసుకోవాలి. గోల్డ్ స్మగ్లింగ్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ మీద చాలా సంవత్సరాల క్రితమే జిఎస్టీ మనం ఈ డిఎస్టీ తెచ్చాము, దాన్ని మూలపడేశారు. ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఫ్లష్గా డబ్బున్న నేపథ్యంలో గవర్నమెంట్ కూడా చాలా మందిని ట్యాక్స్ రూపంలోకి తేవాలి, ట్యాక్స్ నెట్లోకి తేవాలి అన్నప్పుడు స్లాబుల సంఖ్య పెంచాల్సిన అవసరం అయితే ఉంది. కోటేశ్వర గారు, ప్రపంచ నిర్మాణ మార్కెట్లో మన దేశం అతిపెద్ద మార్కెట్గా అవతరించనున్నది. అతివేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారత్లో పెట్టుబడులు పెట్టండి పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు ఉజ్వల్ గుజరాత్ సదస్సులో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మరి మోదీ సర్కారు చేపట్టిన ఈ ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతిని ఏ విధంగా సాకారం చేస్తాయి? ఇప్పుడు ఈ సంస్కరణలు కనుక మనం జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం కనుక తీసుకెళ్తేట్లయితే డెవలప్డ్ కంట్రీస్లో మన దేశం పేరు కూడా వచ్చే అవకాశం మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు ప్రభుత్వంలో 2 భాగాలు ఉంటాయండి. ఒకటి పరిపాలనా విభాగం, అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రసీ అన్నారు. రెండోది పాలసీ మేకింగ్, అంటే పొలిటీషియన్ మినిస్ట్రీ విధానాల అమలు వాళ్ళు, ఈ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వ్యవస్థలన్నీ. ఒక సందర్భంలో మనం చూస్తే ఎట్లా కనిపిస్తుందంటే ఈ విధి విధానాలు చేసేటువంటి స్పీడ్ అయితే ఉందో ఆ స్పీడ్కి ఈ పరిపాలనా వ్యవస్థ అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రసీ ఆ స్పీడ్కి అందుకోవట్లేదేమో అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ షల్ గేర్ అప్ ఇట్స్ యాక్టివిటీ అండ్ గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా వాళ్ళని త్వరగా దాన్ని అడాప్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా దీన్ని వీళ్ళు మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత
మనకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనుక చూసేటట్లయితే మన దేశంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ల మీద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొత్త దీని ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తున్నాయి. దీనివల్ల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మన అదర్ కంట్రీస్లో 4%, 5% లెండింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మన 14%, 18%లో ఉన్న వాళ్ళం గ్యాప్ కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఒక స్టేజ్లో మనకి హ్యూమన్ క్యాపిటల్ కాస్ట్ తక్కువ కాబట్టి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది మిగిలిన వాళ్ళకి మనకి కాంపిటీషన్లో ఒకటి వస్తుందండి. తర్వాత ఇప్పటివరకు ఈ ఇండస్ట్రీ సెక్టర్ కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ మోస్ట్లీ ఫండ్స్ కావాలంటే పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయితే వాళ్ళు మా క్యాపిటల్ మార్కెట్ మీద, బాండ్ మార్కెట్ మీద, వాటి మీద డిపెండ్ అవుతారు. మార్కెట్లోంచి పబ్లిక్లో షేర్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్లోకి వచ్చేటప్పటికి ఒక యూనిట్ పెట్టాలి అంటే దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఇమీడియట్గా కనపడేది బ్యాంక్ ఒకటే. వాళ్ళకి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఈ షేర్ మార్కెట్ గురించి, ఫినాన్షియల్ మార్కెట్స్ గురించి అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఈ అవగాహన క్రియేట్ చేసి బ్యాంకుల్లో అప్పు తీసుకోవడం అనేది లాస్ట్ రిజర్వ్స్గా పెట్టుకుని మిగిలిన సోర్సెస్లోంచి తెచ్చుకోవాలండి. తర్వాత ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ అంటాం. వాళ్ళకు కూడా ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్కి, ఇండస్ట్రియల్ సెక్టర్కి ఎక్కువ అడ్వాన్స్ చేసేదానికి, అప్పులు ఇచ్చేదానికి ప్రోత్సహించి ఈ ఇంకా ఎక్కువ వృద్ధి తీసుకుని రావడానికి ఒక అవకాశం ఉందండి. ఇన్ఫ్రాస్ట్రక్చరు, బేసిక్ ఎమ్యూనిటీసు, తర్వాత కమ్యూనికేషన్స్. ఏ ప్రాంత అభివృద్ధికైనా ఈ మూడు ముఖ్యంగా, అంటే రోడ్లు, కమ్యూనికేషన్స్, తర్వాత ఈ మిగిలిన బేసిక్ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో ఒక అర్బనైజేషన్ చేసుకోవడానికి, అందుకే విలేజెస్ అన్నింటినీ కనుక అర్బనైజేషన్ చేసుకుంటూ చేస్తే అప్పుడు మనకి ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కానీ, స్మాల్ సూక్ష్మ పరిశ్రమలు కానీ ఆ చిన్న చిన్న విలేజెస్లోనే ఉండి అక్కడక్కడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మనకి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అలాట్ చేసి ఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అని చెప్పి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్ల మనకి టెక్నికల్ లేబర్ ఆర్ డిప్లాయబుల్ లేబర్ అది మనకి ఎక్కువగా దొరికే లభ్యమయ్యే అవకాశం ఉంటుంది విలేజెస్లో కూడా. ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 అని మనకు ఒకటి ఉందండి. దానివల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్ అంతా దాని కింద గవర్న్ అవుతుంది. దానికి 2014లో ఒక సవరణ ప్రతిపాదించారు మనకి 2014లో ప్రభుత్వం వారు. ఆ సవరణ ఇప్పటికి కూడా ఇంకా పార్లమెంటు స్టెప్స్లోకి, అడుగులోకి వెళ్ళడానికి ఇంకా దోచుకోలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ సవరణ కూడా కొంచెం తొందరగా తీసుకోమని చెప్పని. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద హౌసింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 9 లక్షల రూపాయలు తక్కువ లోన్ తీసుకునే వాళ్ళకి, 9 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే వాళ్ళకి 4% ఇంట్రెస్ట్ రిబేటు అనౌన్స్ చేశారు. అట్లాగే 12 lakhsకి 3% ఇంట్రెస్ట్ రిబేటు అనౌన్స్ చేశారు అనమాట. దీనివలన మనం ప్రముఖంగా చూడాల్సింది ఏంటంటే ఈ హౌసింగ్ సెక్టర్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఈ ఏరియాస్లో ఈ హౌసింగ్ సెక్టర్కి ఎక్కువ మన ఫోకస్ అవుతుంది. దానివల్ల లోకల్ ఇండస్ట్రీస్, లోకల్ పబ్లిక్, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సురేష్ గారు, పెద్ద నోట్ల రద్దు తర్వాత మళ్ళీ నల్లధనానికి తావు లేకుండా ఎలాంటి గట్టి చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా అవినీతికి మూలాలైనటువంటి బినామీ లావాదేవీలు, స్థిరాస్తి, బంగారం, ఈ కీలక అంశాలలో, ఈ కీలక రంగాల్లో మోదీ ప్రభుత్వం ఎలాంటి నిశ్చితమైన దృష్టి కేంద్రీకరించాలి? ఈ డిమానిటైజేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రీఫార్మ్స్. సార్ చెప్పినట్టు మొట్టమొదటి స్టెప్ ఇది. దీనితోటి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే ఇండస్ట్రీస్, ఎందుకంటే మేజర్గా బ్లాక్ మనీ ఆర్ బ్లాక్ ప్రాపర్టీ వెల్త్ ఏదైతే ఉందో అది ఉన్నది క్యాష్ ఫామ్లో less than 5%. వేర్ ఇన్ మెజారిటీ ఆఫ్ అదర్ ఫామ్ ఇస్ రియాలిటీ అండ్ గోల్డ్ ఫామ్. నెక్స్ట్ ఈజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎదర్ క్రాస్ బార్డర్ అంటే ఫారిన్ బ్యాంక్స్లో కానీ ఫారిన్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ఫామ్, అది మేజర్గా ఉన్నది. సో ఫస్ట్ స్టేజ్ ఏదైతే క్యాష్ ఫామ్ని కరెక్ట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా మనకి అదర్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయ్యేటివి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండ్ గోల్డ్. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ ఫామ్లో చెప్పాలంటే ఈ లాస్ట్ ఇయర్కి ఈ థర్డ్ క్వార్టర్లోనే ఇంపోర్ట్స్లో 46% ఫాల్ ఉంది. ఇది డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల 46% గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి, దిగుమతులు తగ్గిపోయినాయి. ఎందుకు? ఇంతకుముందు గోల్డ్ వాడేవాళ్ళు ఇప్పుడు సడన్గా మానేలే అంటే దాని అర్థం ఇంతకుముందు మొత్తం ఇదంతా క్యాష్ ఫామ్లో పర్చేజెస్, సేల్స్ జరగడం వల్ల అది జీడిపిలో ఎఫెక్ట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ ఇండియా ఇంపోర్ట్స్లో మూడో స్థానం మన దేశం. బట్ యూసేజ్లో మన అందరం అంతేం యూసేజ్ ఉండదు. ఈ 46% ఏదైతే ఫాల్ ఉందో అదంతా క్యాష్లో కొని హోల్డింగ్ చేసిన గోల్డ్. సో
ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ వల్ల ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్లో ఇది అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా మేజర్ బ్లాక్ మనీని పార్క్ చేయడానికి యూజ్ చేయబడ్డది కాబట్టి ఇంపాక్ట్ అయింది. అదే ఎవరైతే కామన్ పీపుల్ లైక్ యూ అండ్ మీ, మనందరిలాగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఆర్ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎక్కడైతే హ్యూజ్ క్యాష్లో కొనుక్కోవాల్సి వచ్చిన వాళ్ళకే ఇదంతా సమస్య. అయితే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత గవర్నమెంట్ తీసుకోవాల్సిన రీఫార్మ్స్లో ఏంటంటే దీని ఇంపాక్ట్ గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గకుండా కామన్ మ్యాన్ మీద ఎఫెక్ట్ తగ్గు ఉండేటట్టుగా దీని రీఫార్మ్స్ తీసుకొచ్చే ప్రాసెస్లో మెయిన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ విస్తృతంగా బ్యాంకింగ్ వ్యవస్థని అన్ని పార్ట్స్ ఆఫ్ ద కంట్రీకి స్ప్రెడ్ చేయడం ప్రైమరీగా చేసి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ని తగ్గించి మళ్ళీ సబ్ రిజిస్టర్లో ఉన్న వాల్యూస్ మనందరికీ తెలుసు, సబ్ రిజిస్టర్ వాల్యూస్ చాలా తక్కువ ఉంటాయి. యాక్చువల్ బయట మార్కెట్లో జరిగే సేల్ వాల్యూ కంటే సబ్ రిజిస్టర్ వాల్యూస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసి స్టాంప్ డ్యూటీస్ని తగ్గివ్వాలి, వీలైనంతగా తగ్గించేసి, సో దట్ స్టాంప్ డ్యూటీ పే చేయడం అనేది ఒక పెయిన్గా భావించొద్దు ఒక సామాన్యుడు. ఎట్ ద సేమ్ టైం అమ్మే వాళ్ళు కూడా నేను క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుందని సేల్ వాల్యూని తగ్గించుకోవాలని ఆలోచించొద్దు. వెరీ నామినల్గా కలెక్ట్ చేసినా కూడా మీకు క్యాపిటల్ గెయిన్ సబ్స్టాన్షియల్గా పెరగడానికి గవర్నమెంట్కి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రజలు ఆఫ్ ద రికార్డ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆలోచన చెయ్యరు. అప్పుడు ఈ ట్యాక్సెస్ హయ్యర్ రేట్ ఉండడం వల్ల భయపడి ట్యాక్సెస్ కట్టడానికి భయపడి ఈ ట్రాన్సాక్షన్ని ఆఫ్ ద రికార్డ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం రీఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ రేట్స్ తగ్గియడంతో మనకు వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ పెంచుతున్నాం కాబట్టి మనకి గవర్నమెంట్కి రెవెన్యూ ఏం తగ్గదు. ఇన్ఫ్యాక్ట్ అందరూ వాలంటీర్గా ట్రాన్సాక్షన్ డిస్క్లోజ్ చేస్తారు. సో ఈ రిఫార్మ్స్ అన్ని సక్సెస్ఫుల్గా ఈ డిమానిటైజేషన్ ఆ కంటిన్యూయేషన్లో ఈ టాక్సేషన్ రిఫార్మ్స్ కూడా ఇంపార్టెంట్. దేశంలో పెద్ద నోట్లను ఉపసంహరిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఫలితంగా 4 లక్షల కోట్ల నల్లధనం వెలికి వస్తుందని నిపుణులు అంటున్నారు. మరోవంక మరిన్ని ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి సామాన్యులకు అనేక ప్రయోజనాలు జరగబోతున్నాయని చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.